నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ సమీపాన తునికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో చిన్నారి జాహ్నవి మిస్ అయి నెలలు గడుస్తుంది. అయినా ఆమె జాడలేదు. ఈ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు మన టెక్నాలజీకి, మన పోలీస్ యంత్రాంగానికి, మన ప్రజల యొక్క విలువలకి ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చూస్తే మనం ఆకాశంలోకి ఏవో పంపించేస్తున్నాం. పలానా రీతిలో అవి ఫోటోలు పంపించేస్తుంది. భూమి మీద గుండె సూదున్నా సరే కనపడిపోతుంది. టీ కప్పులో ఈగ వలన సరే కనపడిపోతుంది అని రకరకాల గొప్పలు చెప్పుకోవటం మనం చూసాం. అయితే ఈ టెక్నాలజీ అంతా ఏమైందో అర్థం కాదు. ఆ పాపం మిస్ అయిన తర్వాత టెక్నాలజీని కూడా వాడుకున్నారని వార్త వచ్చింది. అయితే టెక్నాలజీని వాడుకున్నారా లేదా, ఒకవేళ వాడుకుంటే సరైనటువంటి రెజల్యూషన్లో ఫోటోలు వచ్చినవా లేవా? మరి టెక్నాలజీ అంత అభివృద్ధి చెందినప్పుడు, ఉపగ్రహాలు పైన తిరుగుతున్నప్పుడు మనకి ఏవో ఫోటోలు రావాలి కదండి. రాలేదు, లేదా వచ్చినవో మనకు తెలియదు. సరే, ఇంకా పోలీసు వరకు చూసుకుంటే పోలీస్ యంత్రాంగానికి క్లూ దొరకలేదు. మనకు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పలానా మేడం గారు పలానా కేసుని చాకచక్యంగా ఛేదించారని చెప్పేసి. అసలు క్లూ అంటూ ఉంటే ఎవరైనా ఛేదిస్తారండి. క్లూవే దొరకలేదు కదా ఇక్కడ. ఆ పాపం మిస్ అయిన ఏదో పర్లాంగో కిలోమీటర్ వరకు సీసీ కెమెరాలో ఫోటోలు లభ్యమైనవి. అయితే పాపం మిస్ అయిన తర్వాత ఎక్కడ పోయిందనే విషయంలో గ్రామస్తులు కానీ, కుటుంబం కానీ, పోలీసులు కానీ పెద్దగా స్పందించలేదని నేను అనుకుంటున్నాను. అప్పుడే కొంచెం స్పీడ్గా మూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో క్లూ, లేకపోతే మిస్సింగ్ సంబంధించిన ఏదో మంచి రిజల్ట్ కనపడి ఉండేది. అయితే గ్రామస్తుల లోపం కూడా ఉంది ఇక్కడ. ఒక పెద్ద కొండ ప్రాంతంలో ఒక పాప తప్పిపోయిందని చెప్పేసి తెలిసినప్పుడు గ్రామస్తులకు కొంత బాధ్యత ఉంటుంది. కేవలం ఆ తల్లిలో తండ్రో వెళ్ళేసి ఆ మొత్తం ఆ కొండ ప్రాంతం అంతా 50 ఎకరాలో, 100 ఎకరాలో, 200 ఎకరాలో వెతకలేరండి. గ్రామస్తుల సహకారం ఉండాలి. అందుకనే మానవుడు సంఘజీవి అంటారు. మానవుడు సంఘజీవి. మానవుడు ఒంటరిగా బతకలేడు. ఏ మానవుడు, ఏ కులస్థుడు ఒంటరిగా బతకలేడు. ప్రతి కులస్థుడికి ఇంకో కులస్థుడు అవసరం, లేదా ప్రతి కులస్థుడికి లేదా ప్రతి మానవుడికి ఆడవని, మగవని ఇంకొకరు ఎవరో ఒక తోడో లేకపోతే స్నేహమో సన్నిహిత్యమో ఉండాలి అని ఈ సంఘటన రుజువు చేస్తుంది. అది ఎలాగంటే, పాపం మిస్ అయిపోయినప్పుడు ఆ గ్రామంలో కనీసం 200-300 కుటుంబాలకు ఈజీగా ఉంటాయి. ఇంటికి ఒక్కరైనా సరే ఒక కర్ర, కత్తి కోసుకుని బయటికి వెళ్ళి తలకో దిక్కు వెతుకుంటే ఖచ్చితంగా క్లూ దొరుకుండేది. అయితే ఎవరూ కూడా పట్టించుకోలేదు, లేదా తెలియదు. పోలీస్ యంత్రాంగం అక్కడికి వస్తేనే కానీ చాలామందికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చేమో. అయితే పోలీసు వచ్చిన తర్వాత అయినా సరే పోలీసుల చుట్టూరు తిరిగేదే తప్పించి తలకో దిక్కు వెళ్దామని ఎవరికి జ్ఞానం లేదు. అక్కడ వెతికారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. 3 రోజులు పోయిన తర్వాత, 4 రోజులు పోయిన తర్వాత ఏమి వెతికితే ఉపయోగం ఉంటుందండి? అసలు పాప ఫోటోలు రాకపోవచ్చు, ఇది మన టెక్నాలజీలో. మరి పైన ఉపగ్రహం తిరుగుతున్నప్పుడు, లేదా పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని హై రెజల్యూషన్లో ఉన్న కెమెరాలతో ఫోటోలు తీస్తున్నప్పుడు
అక్కడ కొండ చిలువలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, ఎలుగుబంటులు ఉన్నాయా, ఇలాంటి విషయాలకు ఎంతో కొంత తెలియాలి కదా. తెలియలేదు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్పారు అప్పట్లో. నిజానికి ఏదైనా ఒక జంతువులు ఈడ్చిపోయి ఉంటే ఏవో ఒక శిథిలాలు ఆనవాళ్ళు కనపడతాయి, కరెక్టే. అలాగే మన పోలీసు ఉన్నతాధికారి ఒకరు కొండ చిలువ మింగేసిందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అది కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే కొండ చిలువ మింగేస్తే విసర్జకాల్లో బట్టలు లేదా ఆనవాళ్ళు బయటకు రావచ్చు, రాకపోవచ్చు, మనకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. కానీ ఎప్పుడో ఇప్పుడు అక్కడ కొండ చిలువ కానీ, ఎలుగుబంటి కానీ, లేదా నక్కలు కానీ, తోడేళ్ళు కానీ, లేదా పులో ఇంకోటో కనపడ్డావా లేవా అన్నది మన టెక్నాలజీ ద్వారా ముందు తెలుసుకోవాలండి. గతంలో గత మిస్ అయిన దగ్గర నుంచి గత నెల వరకు చూడండి. కొన్ని మిస్ అయిన తర్వాత ఇంకో నెల 2 నెలలు చూడండి, డ్రోన్లు తిప్పండి. కానీ కేసును అలా వదిలేయటం అన్నది కరెక్ట్ కదండి. ఇది ఆ కుటుంబానికి విషాదం అయి ఉండొచ్చు, కానీ ఇది ఒక అసమర్థత కింద వస్తుంది గవర్నమెంట్కి అండో. మొత్తం యావత్ గవర్నమెంట్కి, యావత్ టెక్నాలజీకి, యావత్ యంత్రాంగానికి ఒక అసమర్థత కిందే లెక్క చేసుకోవాలి మనం. ఎందుకంటే టెక్నాలజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మనం ముందు మాట్లాడుకున్నాం. మరి అంత రిజల్యూషన్ ఉన్నప్పుడు ఆ వేళకి ఫోటోలు దొరకలేదు. అంతకుముందు నెల రోజుల ముందు ఫోటోలు, 2 నెలల ముందు ఫోటోలు తీయండి. ఎక్కడైనా కొండ చిలువ కనపడిందేమో చూడండి, ఎలుగుబంటి కనపడిందేమో చూడండి. ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఏదో ఒక ట్రేస్, ఎక్కడో ఒక ట్రేస్ అవుతాయి. లేదు, కాదు, కూడదు, దొరకలేదు, తర్వాత నెల చూడండి. ఎందుకంటే ఒక జంతువు ఎత్తుకుపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆహారం కోసం మళ్ళీ అటువైపు రావచ్చు. అది మళ్ళీ నెల 2 నెలల తర్వాత చూడండి, అదే డ్రోన్ తోటి తిప్పండి, ఖర్చు అయిపోతుంది అనుకోకుండా. అంతా సైలెంట్ అయిపోయారు. పోలీసులు వైపు కేసు క్లూ లేదని ఆగిపోయారు. అటవీ శాఖ ఆగిపోయింది. ఏమన్నా దర్యాప్తు చేస్తారో తెలియదు అనుకోండి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఆగిపోయారు. ఎందుకంటే వీళ్ళకి సోర్సెస్ ఉండాలి కదా, అక్కడ నివసించడానికి ఆహారం. వాళ్ళకి సోర్సెస్ ఉండాలి కదా, సోర్సెస్ లాగా వాళ్ళు ఆగిపోయారు. అయితే గవర్నమెంట్ దగ్గర సోర్సెస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ మాత్రం వదలకూడదు. కొంత బడ్జెట్ పెట్టాలి గవర్నమెంట్ దాని మీద. ఇప్పుడు నిజంగా కొండ చెరువ తినేసింది అనుకుందాం. కొండ చెరువు విసర్జిస్తుంది కదా ఏదో ఒకటి. ఆ విసర్జకాలనైనా కనిపెట్టాలి. ఇది అటవీ శాఖకు బాగా తెలుస్తాయి ఇలాంటి విషయాలు. అటవీ శాఖ వారికి, పశు సంవర్ధక శాఖ వారికి, పశు వైద్యులకు బాగా తెలుస్తాయి. అప్పుడు ఆ పాప మిస్ అయిందా, లేదా ఏదైనా జంతువు లాక్కెళ్ళి తినేసిందా, చుట్టపెట్టి తినేసిందా అన్నది ఒక క్లూ వస్తుంది. ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇప్పుడైనా ప్రయత్నం చేయండి. ఇది ఒక సవాల్గా స్వీకరించాలి అందరూ కూడా. అయితే అక్కడ ఒక కారు అనుమానాస్పదంగా తిరిగిందని చెప్పేసి చెప్పారు. దాని గురించి ఎటువంటి మాత్రం రాలేదు, వచ్చినాయో మనకు తెలియదు. అవునాయి. రెండవది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి, లేకపోతే ఆ యొక్క భూ యజమాని టార్గెట్ చేసి ఉంటే వాళ్ళు చేసి ఉండాలి. ఎందుకంటే చిన్నారి మీద కోపం లేకపోయినా అక్కడ కాపలాదారుని బెదిరించి బయటకు పంపించేసేయాలి అంటే ఏదో భయపెట్టాలనే ఉద్దేశంతో ఎవరైనా కాపలాదారుని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలా చేస్తే బాగుంటుందని చేసి ఉండొచ్చు. లేదు, పాప దొరికింది, బాగుంది, ఎవరికైనా నమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఎవరైనా అటువంటి మార్గంలో ఉన్నవాళ్ళు ఆ పాపకి ఏం ముసుగేసాం, లేకపోతే గోడు సంచిలో పెట్టుకున్నాం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక సినిమా వచ్చింది ఆ మధ్యన, చెత్త ఏరుకునేవాడు
ఒక గోనె సంచిలో పాపను మూట కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ సినిమా నేను పూర్తిగా చూడలేకపోయాను. ఎందుకంటే నాకు సినిమా చూడాలనిపించిన స్క్రిప్ట్ దీని అవి రీల్స్ ఎందుకో నాకు చాలా జగుప్సాకరంగా అనిపించింది ఆ సన్నివేశాలు. చూడలేకపోయాను నేను, పూర్తిగా చూడలేకపోయాను. ఏదో కొద్దిగా సేపు చూశాను. కొన్ని సీన్లు నాకు చూడబుద్ధి అవ్వదు. చాలా జగుప్సాకరంగా, చాలా బాధాకరంగా ఉంది ఆ సినిమా షూట్ చేయటం. చాలా గొప్ప సినిమా అది. నేనైతే చూడలేకపోయాను పూర్తిగా. అలాగా ఈ చెత్త ఏరుకునే వాళ్ళు కానీ, లేదా పొలాలు ఏరుకునే వాళ్ళు, లేదా ఆకతాయిలు ఈ పాప ఎవరో ఒంటరిగా తిరుగుతుందని పట్టుకుపోయి, మామూలుగా పట్టుకుపోతే ఏదో ఎవరో ఒకరు కనిపెడతారు కదండి. వాళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఏదో నాలెడ్జ్ ఉంటుంది. ఏ సంచులో అయినా మూట పట్టుకుపోయినాము, ఏ బుట్టలో అయినా మూట కట్టేసి తలపైన పట్టుకుపోయినాము. మీరు ఆ వీడియోలు ఎందుకు చూడలేదు? ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే, పాప మిస్ అయిన రోజు నుంచి ఆ చుట్టుపక్కల తిరిగినటువంటి మూటలు మోసుకునేవారు కానీ, తలపై బుట్టలు పెట్టుకుని ఎత్తుకెళ్ళేవారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు టార్గెట్ చేయండి. వాళ్ళు ఏ ఊరు వాళ్ళు, ఏ వృత్తి చేస్తారు, ఎక్కడ ఉంటారు, అక్కడికి ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇవి పరిశీలిస్తే ఖచ్చితంగా పాప దొరుకుతుంది. ఇది ఏ కొండ చెరువుల బారిన పడకుండా ఉంటే. లేదు మన చుట్టుపక్కల అంటే తునికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు, సాధారణంగా తునికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎక్కడున్నా పాపను కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఆ పాప యొక్క ఫేస్ చాలామందికి చేరింది కాబట్టి పబ్లిక్గా తిరిగితే ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ అక్కడ ఉండకపోవచ్చు. ఏ ఒరిస్సావో ఇంకా దూరంగా అంతరాష్ట్రాల్లో తీసుకుపోయి ఉంటే కనుక మనకి దొరకపోవచ్చు. కానీ నేను చెప్పినట్టు ఎవరైనా మూటగట్టు పట్టుకుపోయారా, ఏదైనా పెద్ద తట్టలో ఏదో సామాన్లు అమ్ముకునే వాళ్ళలాగా మూత వేసేసి పైన ఏదో సామాన్లు పెట్టుకుని స్మగుల్ చేశారా అన్నది సీసీ కెమెరాల్లో, ఆటోలు, బస్టాండ్లు, ఇతరత్ర కాంప్లెక్స్లు, హోటల్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల దగ్గర ఈ విధమైన చెకింగ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుందండి. ఖచ్చితంగా దొరుకుతుంది. మూటలనే చూడండి, మీరు పెద్ద తట్టలనే చూడండి. ఇప్పుడు రకరకాల తట్టల్లో వేసుకుని వస్తారు. అటుకులు, మరమరాలు, ఇంకోటో వేసుకుని వస్తారు. సేమన సామాన్లని అదని ఇదని వేసుకుని వస్తారు. లేదా తుక్కేరుకుంటూ ఉంటారు. లేదా ఇంకోటి ఏదో గడ్డి మోపుల కింద పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఖచ్చితంగా మీరు చూడాలి. ఖచ్చితంగా తెలుస్తుందండి. మీకు ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎవరు కనిపెడితే వాళ్ళకి. చూడండి, ఖచ్చితంగా అవార్డు వస్తుంది. వదిలేయకండి. మీరు ఎవరైనా సరే, మీ సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఒక కాపీ జాగ్రత్త పెట్టుకుని ఒక కాపీ పోలీసు వారికి ఇవ్వండి. అమ్మాయి మీరు ఆ పాప కన్నెట్టుతుంది తుడిచిన వాళ్ళు అవుతారు. పోలీసు యంత్రాంగాన్ని సహకారం చేసిన వాళ్ళు అవుతారు. పబ్లిక్కి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చూడండి. అంతరాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అన్నది చూడండి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హోటల్స్, మిఠాయి కొట్లు, తట్టలు, గోనె సంచులు, గోతామ సంచులు, మూటలు, ఇవి తప్పకుండా మీరు సీసీ కెమెరాలు ఉంటే కనుక పరిశీలించి మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకి ఇస్తే కనుక వాళ్ళ డేటా పట్టుకుని ఖచ్చితంగా రిజల్ట్ని సాధించగలుగుతారు. దయించి దీన్ని ఏదో వ్యాపార వస్తువుగా పరిగణించవద్దు. చాలామంది యూట్యూబర్స్ అక్కడ దాన్ని క్యాష్ చేసుకోవాలని చూశారు. అక్కడ జరిగిన సందర్భాన్ని దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసి కంటే ఇలాగా ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే కనుక మీరు దర్యాప్తులో భాగంగా ఇస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుంది. భవిష్యత్తులో ఎవరికి ఇటువంటి సందర్భాలు ఎదురుకాకుండా మనం ఒప్పుడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అవునండి, ఉంటాం.